ములుగు జిల్లా వాజేడు మండలంలో మంత్రి సీతక్క ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటించారు. మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం తెలంగాణ నయాగరా పేరొందిన బోగత జలపాతాన్ని సందర్శించారు. అక్కడ బోగత ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్తో పాటు ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. మహిళల ఆర్థిక స్వావలంబన, పర్యాటకుల సౌకర్యాలే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి సీతక్క తెలిపారు. భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి బొగతా వాటర్ ఫాల్స్ కు రోజుకు అంటే సండే క్లాస్ హాలిడేస్ వస్తే మినిమంగా 500 నుంచి 5,000 పాపులేషన్ కూడా వస్తూ ఉన్నారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ములుగు జిల్లాలో వర్షాలు పడ్డాయంటే అడవి పులకించిపోతుంది, అడవి పచ్చదనంతో నిండిపోతుంది, వాగులు వంకలు నిండిపోతాయి. అక్కడ గట్టమ్మకాడ మొదలు పెడితే బొగతా వాటర్ ఫాల్స్ దాకా ఎన్నో గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. అక్కడ గట్టమ్మకాడ మొక్కుకొని బయలుదేరితే రామప్ప టెంపుల్, రామప్ప నుంచి ముందుకు వస్తే లక్నవరం టెంపుల్, లక్నవరం నుంచి కొంచెం ముందుకు వస్తే లక్నవరం చెరువు, లక్నవరం నుంచి ముందుకు వస్తే సమ్మక్క సార్లమ్మ టెంపుల్, ఆ మధ్యలో బ్లాక్ బెర్రీ, అదే కాకుండా ఈ మధ్య కాలంలో తయారు చేసినటువంటి తాడ్వాయ్ హట్స్, తర్వాత రోడ్ మీద కూడా ఇంకా దేవునిగుట్ట, తర్వాత ఇటేట వస్తే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇక్కడికి వస్తే 100 కిలోమీటర్ల గోదావరి, ఈ మధ్య కాలంలో దట్టమైన అడవులు, ఆ తర్వాత ఇటేటు గోదావరి దాటితే బొగతా వాటర్ ఫాల్స్ చక్కగా పారుతూ ఉంటాయి.